వందనాలు తెలియజేస్తున్నాం. మనం ఇప్పుడు చక్కని పాటలు పాడిన పాటల్లో మన చివరిగా పాడినటువంటి పాటల్లో నుంచి నా కన్నీ నీవే ప్రభువా, నా బ్రతుకు నీకే ప్రభువా. నిజంగా ఆయనే అన్ని అని మనం అనుకున్నప్పుడు అంతా క్షేమమే కలుగుతుంది అని అనుకుంటాం. మనం ఆయనే అన్ని అనుకున్నా కూడా చాలా కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుని నమ్మిన వారికి ఎక్కువగా కష్టాలు వస్తాయి, ఎక్కువ సమస్యలు వస్తాయి, ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. అయినా మనం ఏమని పాడాలంటే నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నిజంగా మనం ఇటువంటి నిర్ణయం తీసుకోవాలి. నా బ్రతుకు నీకే ప్రభువా. మన బ్రతుకు ఆయన చేతిలో ఉంటే, మన జీవితము ఆయన చేతిలో ఉంటే ఆశీర్వదించబడుతుంది. ఈరోజు మనం నేర్చుకునేది ఏమంటే, మన ఇల్లు దీవెనకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని నేర్చుకుంటున్నాం. మన ఇల్లు దీవెనకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? సామెతలు 3వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకున్నట్లయితే, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారో, ఆయనకు అయిష్టులుగా బ్రతుకుతారో, వారి ఇంటి మీదకి ఏమొస్తుందంటే శాపం కలుగుతుంది. అయితే మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, ఆయన యందు భయభక్తులు లేని వారు కూడా ఎంతో మంది ఆశీర్వదించబడుతున్నారు కదా అని మనం కళ్ళతో చూస్తున్నప్పుడు, వాళ్ళు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ అన్ని విధాలుగా అభివృద్ధి అవుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి సందేహం ఏమంటే, వాళ్ళు మాకంటే ఎక్కువగా క్షేమంగా ఉన్నారు అని. అయితే ఇంటి మీదికి అంటే ఏది ఆయన ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు. వాళ్ళు భక్తిహీనులుగా బ్రతికితే ఈ దేహం అనే ఇంటిలో దేవునికి నివాసము ఉండదు. దేవుడు నివాసం చేయకపోతే ఆ ఇంట్లో ఎవరు ఉంటారు? అపవాది నివాసం చేస్తారు. అపవాది వాళ్ళ ఇంట్లో ఉంటే, దేహం అనే దేవాలయంలో అపవాది ఉంటే, ఆ దేహం అనే దేవాలయానికి ఏం కలుగుతుందంటే శాపం కలుగుతుంది. అందుకే భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలంలో ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలం అంటే అందరి హృదయాల్లో దేవుడు ఉన్నాడు. ఎవరి హృదయంలో ఉంటాడంటే తన యందు భయభక్తులు గల వారిని ప్రత్యేకంగా ఆయన నివాసం చేసుకున్నటకు ఏర్పాటు చేసుకుని ఉంటాడు. అంటే ఎవరైతే క్రీస్తు యేసుని ఆహ్వానించుకొని వారి హృదయంలోకి బాప్తిసం ద్వారా నూతన జన్మ పొందుతారో, వారి హృదయంలో దేవుడు ప్రత్యేకంగా నివాసం చేస్తాడు. ఆ ఇల్లు ఏమవుతుందంటే వర్ధిల్లబడుతుంది. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో, నీటిలో బాప్తిసం తీసుకుంటారో, ఆ ఇంటిలో క్రీస్తు నివాసం చేస్తాడు. ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అయితే శారీరకంగా అభివృద్ధి చెందొచ్చు, అన్ని విషయాలు దీవించబడవచ్చు, కానీ దేహం అనే దేవాలయంలో, దేహం అనే ఇంటిలో దేవుడు లేకపోతే ఆ దేహము శాపముతో నింపబడుతుంది అని మనం గ్రహించాలి. అయితే మరి దీవెనకరంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేనే చదువుతా, నేను చదవమన్నప్పుడు చదవండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, మనకు సమయము దొరికిన కొలది. మనందరికీ సమయం ఉందా లేదా? ఒక రోజుకి ఎన్ని గంటలు? ఒక రోజుకి 24 గంటలు. వారానికి ఎన్ని గంటలు అవుతాయి? వారానికి ఎన్ని గంటలు అయితే? ఒక రోజుకి 24 గంటలు అంటే వారానికి 444 గంటలు అనుకుంటా. 24 గంటలు ఒక రోజుకి అన్నప్పుడు 24 ఏళ్ళు ఎంత? 7. ఒక రోజుకి 24 గంటలు. 7 రోజులకి ఎన్ని గంటలు అవుతుంది? ఎంత? 169. 168 అంటే అన్ని గంటలు ఉన్నాయి.
మరి అన్ని గంటలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎన్ని గంటలు మనము సమయాన్ని ఇస్తున్నాం? అందుకే కాబట్టి మనకు ఏం దొరికిన కొలది సమయము దొరికిన కొలది. అందరికీ ఏదో ఒకటి సమయం దొరుకుతుంది, ఖాళీ సమయం. ఎప్పుడు బిజీ ఉంటామా మనం? చాలా మంది, కొంతమంది అంటే ఎప్పుడు బిజీ, నేను బిజీ 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 అంటుంటారు. కానీ ఫ్రీగా ఉండే సమయం కూడా ఉంటుంది. ఎప్పుడు బిజీ ఉంటే మనిషి ఇంకా తొందరగా పోతాడు. ఏదో ఒకటి మనకు సమయం దేవుడు ఖాళీ సమయం ఇచ్చినాడు. ఆ ఖాళీ సమయంలోనైనా నువ్వు బిజీ ఉన్నప్పుడు కాకుండా కనీసం నీకు దేవుడు ఇచ్చిన ఖాళీ సమయంలోనైనా దేవుడికి సమయం ఇవ్వాలి. అంటే అన్ని సమయాల్లో ఇవ్వాలి. కొంతమంది అన్ని సమయాల్లో ఇవ్వకపోయినా నీకుంటే ఖాళీ సమయంలోనైనా దేవునికి ఏమి ఇవ్వాలా? సమయం ఇవ్వాలి. అసలు ఖాళీ సమయంలో ఇవ్వము. మనకుండే ఇన్ని గంటల్లో ఒక్క రోజు కూడా మనం ఇవ్వకపోతే అది మన జీవితానికి ఆశీర్వాదం కాదు. అందుకే మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడం. అంటే విశ్వాస గృహముగా మనం ఉండాలి. ఈ ఇల్లు ఎట్లా ఉండాలా? విశ్వాస గృహముగా ఉండాలి. మన ఇల్లు దీవించబడాలంటే మొదటిది ఏముండాలా? విశ్వాస గృహముగా ఉండాలి. విశ్వాసమునకు కర్త ఎవరు? దేవుడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన క్రీస్తు వైపు మనము చూస్తూ ఉండాలి. మన ఇల్లు, నీ ఇల్లు, నా ఇల్లు, శరీర సంబంధంగా ఇల్లు కట్టుకున్న ఇల్లైనా, ఆత్మ సంబంధంగా దేవుడి నివసించుటకు ఏర్పాటు చేసిన ఈ దేహం అనే దేవాలయమైనా కూడా విశ్వాసమునకు ఏముండాలా? గృహముగా ఉండాలి. విశ్వాసమునకు గృహంగా ఉండాలి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. అసలు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండం. కాబట్టి విశ్వాస గృహంగా మన ఇల్లు ఉండాలి. నమ్మాలి. దేవుడు చేసే మేలులు, దేవుడు చేసే ఆశీర్వాదాలు మనము తలపోసుకోవాలి. రెండవది చూడండి, కీర్తనలు 118వ అధ్యాయము 15వ వచనంలో, నీతిమంతుల గుడారములో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఏం వినబడాలి? నీతిమంతుల గుడారములో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము. అంటే నీ విశ్వాసం అనే గృహము, నీ ఇల్లు ఆశీర్వదించబడాలంటే రక్షణ సునాదం ఉండాలి. అంటే రక్షించబడుట అనేది మనం పెట్టుకోవాలి. మరణం వరకు రక్షించబడిన మనము పడిపోకుండా ఉండాలి. రక్షింపబడిన వాడు రక్షింపబడుటకు ముందుకు రావాలి. రక్షణ సునాదం, దేవుని కూర్చిన పాటలు, దేవుని కూర్చిన ధ్యానము మన హృదయంలో ధ్యానించుకోవాలి. నీతిమంతుల గుడారములో అంటే మన ఇంట్లో ఏం సునాదం ఉండాలా? రక్షణ సునాదం, క్రీస్తును కూర్చిన సునాదం ఉండాలి. వినబడేమో యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుని యొక్క దక్షిణ హస్తము ఏం చేస్తుందంటే మన జీవితంలో సాహసాన్ని కూడా నేర్పిస్తుంది. ఏ దాన్ని కూడా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని మనకి ఇస్తుంది. ఎప్పుడు మన గుడారంలో రక్షణ సునాదం ఉంటే సాహసం కూడా మనకు వస్తుంది. అంటే చిన్నదానికి మనం కృంగిపోకుండా ధైర్యంతో మనం ఉంటాం. మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది. మొదటిది విశ్వాస గృహంగా మన ఇల్లు ఉండాలి. రెండవది మన గృహంలో రక్షణ సునాదము వినబడాలి. క్రీస్తును గూర్చిన గానము, క్రీస్తును గూర్చిన స్తుతి పాటలు మన గుడారం అనే ఈ నివాసములో నుంచి రావాలి. మన హృదయం నుంచి ఏం రావాలి? మన దేహం నుంచి క్రీస్తును గూర్చిన రక్షణ సునాదము అంటే గీతము రావాలి. క్రీస్తుని గురించి పాడాలి, ధ్యానించాలి. అప్పుడే మన ఇల్లు రక్షించబడుతుంది, మన ఇల్లు దీవెనకరంగా ఉంటుంది. మూడవది 2వ సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం. ఎప్పుడైతే రక్షణ సునాదం మనం చేస్తామో అప్పుడు మనం గణపరచబడతామంట. నన్ను గణపరచు వానిని నేను గణపరచుదును. నన్ను గణపరచు వానిని నేనేం చేస్తాను? గణపరచుదును. నన్ను తృణీకరించి వారందరూ కూడా తృణీకారము పొందుదురు అని దేవుని మాటలో చూస్తున్నాం. అపోస్తుల కార్యం చదవండి సరే. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం చూస్తే అక్కడ శతాధిపతి అయిన కొర్నేలి తన ఇంటి వారందరితో ఏం కలిగి ఉన్నాడంటే
భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలు అను ఎవరైనా భక్తిపరుడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉండాలి. మనం ఎప్పుడు భక్తి కలిగిన వారుగా ఉండాలి. అందుకే భక్తిపరుడు ఒకడు ఉండెను, అతడు తన ఇంటి వారందరితో కూడా మనం కూడా ఏం కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉంటే మన ఇల్లు దీవెనకరంగా ఉంటుంది. భయము భక్తి ఈ రెండు ఉండాలి. భక్తి ఉంటే భయం ఉంటుంది, భయం ఉంటే భక్తి ఉంటుంది. భక్తి లేనోనికి భయం ఉండదు, భయం లేనోనికి భక్తి ఉండదు. ఎక్కడ ఉన్నా మనం ఒంటరి వారుగా ఉన్నా, కలిసి ఉన్నా, దూరంగా ఉన్నా, సంఘములు ఉన్నా, భయము భక్తి రెండు మనకి అలవడుచుకోవాలి. లేకపోతే కూడా అవి మనం నేర్చుకోవాలి. అందుకే ఈ శతాధిపతి అయిన కొర్నేలి తనతో పాటు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన గృహము ఇల్లు దీవెనకరంగా ఉండాలంటే మన ఇంట్లో ఏముండాలా? ప్రార్థన. నీ హృదయంలో దేవుని ప్రార్థన చేయాలి. నువ్వు నివసించే ఇంటిలో దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది దీపం వంటిది. ప్రార్థన ఎప్పుడు కూడా చీకటిని పోగొడుతుంది. ప్రార్థన ఎప్పుడు మన జీవితాన్ని వెలిగిస్తుంది, మన ఆత్మను కాపాడుతుంది. ఏది అంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనేది ఉంటే మన ఇల్లు వెలుగుకరంగా ఉంటుంది. ప్రార్థన అనేది ఉంటే నీ గృహం అనేటువంటి ఇంటిలోను, నీ హృదయం అనే ఇల్లు ఎప్పుడు కూడా అపవాదికి స్థానం ఉండదు. ఆ ప్రార్థన లేకపోతే అపవాది వచ్చి నివాసం చేస్తాడు. అప్పుడు మనం ఏమవుతామంటే విశ్వాస గృహము కాకుండా అవిశ్వాస గృహముగా ఉంటుంది. అవిశ్వాసుల గృహంలో ఎవరు నివాసం చేస్తారు? అవిశ్వాసికి తండ్రి ఎవరు? అపవాది వచ్చి నివాసం చేస్తాడు. కాబట్టి అప్పుడు మన గృహం ఏమవుతుందంటే చెదిరిపోతుంది, చెడిపోతుంది. అందుకే ఇతను భయభక్తులు గలవాడై ఉండి బహుధర్మము చేయించు ఉండేవాడు. ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడు? ప్రార్థన. మనం కూడా ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ధూపం వలె ఉంటుంది. ప్రార్థన దేవునితోనూ మనతోనూ ఏం చేస్తుందంటే ఇంకా బంధాన్ని పెంచుతుంది. ప్రార్థన నిరంతరమును దేవునితో ఉండే విధంగా మనల్ని తీసుకుపోతుంది. ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అవుతామో దేవునికి మనము దూరం అవుతాం. అందుకే ప్రార్థనతో మనము ఎప్పుడు జీవితాన్ని ముందుకు కొనసాగాలి. అతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అతనికి తేటగా వినబడింది. కొర్నేలి అని పిలిచడము తేటగా వినబడింది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. చూడండి, ఆయన భయభక్తులు కలిగి బహుధర్మాలు చేసేవాడు కదా. అంటే దేవుని గణపరిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు గణపరుస్తాడు. మొదటి సమయంలో 2:20-30 చివరి భాగంలో ఉంటుంది చూడండి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదురు. ఎవరైతే నన్ను గణపరుస్తారో వారిని నేను గణపరుస్తా. మనుషులు చూడండి, మనమే రెస్పెక్ట్ కోరుకుంటాం. ఎవరైనా మనల్ని మర్యాదగా పిలిచకపోతే ఏమంటామంటే మర్యాద పిలుచు అంటాం. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అంటుంటాం. అంటే నీవు మర్యాద తీసుకో, నాకు మర్యాద ఇవ్వు అంటాం. మరి దేవుడు కూడా ఏమంటాడంటే మీరు నన్ను మనిషి మర్యాద ఇస్తే గొప్ప కాదు. ఒక మనిషి, ఒక అల్పుడు దేవుడిని ప్రేమిస్తే ఆ మహా గొప్ప దేవుడు
భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు, నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు పనికిమాల వారమైన మనలను, ఏమిటికి చెల్లని మనల్ని ఏం చేస్తానంటే ఆయన నన్ను గణపరిస్తే నేను కూడా నిన్ను గణపరుస్తా. ఎంత గొప్ప ధన్యత చూడండి. దేవుడే మనల్ని గణపరుస్తున్నాడంటే ఎంత ఆశీర్వదించబడిన వారు మనం. ఆయన మనల్ని గణపరచాలంటే మన హృదయము విశ్వాస గృహముగా ఉండాలి, మన ఇల్లు. రెండవది, మన గృహములో మన మనసులో రక్షణ సునాదాన్ని చేయాలి. మూడవదిగా, దేవుని యందు మనము భయభక్తులు కలిగి ప్రార్థన చేసేవారుగా ఉంటే ఆయనను గణపరిస్తే ఆయన మనలో గణపరుస్తాడు. ఆయనను తృణీకరిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? మనం కూడా తృణీకారము పొందుతాం. కొంతమంది దేవుడు అంటే లెక్కలేని తనం ఉంటుంది. అటువంటి వారిని దేవుడు కూడా లెక్క చేయడు. నన్ను తృణీకరిస్తే మీరు కూడా తృణీకారము పొందుతురు అని. ఈ కొర్నేలి మంచి కార్యములు చేస్తున్నాడు, ధర్మ కార్యములు చేస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రార్థన చేసేటువంటి కొర్నేలి. ఆయన కుటుంబము దేవుని యందు ఏం కలిగి ఉన్నారు? భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉన్నారు. అపొస్తలుల కార్యములోనే 10వ అధ్యాయము 2-4 మనం ఇప్పుడు చదువుతుంది. ఎల్లప్పుడూ కొర్నేలి దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునితో ప్రార్థన చేస్తే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 22:21. దేవునితో సహవాసం చేసినట్టు ప్రార్థన చేస్తే ఎవరితో మనం సహవాసం చేసిన వాళ్ళమైతే దేవునితో. ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకేం కలుగుతుంది? మన ఇల్లు దీవెనకరంగా అవుతుంది, మన ఇంటిలో సమాధానము కలుగుతుంది. నీకు సమాధానము కలుగును, అలాగున నీకు, నీ కుటుంబానికి, నీ ఇంటికి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. రక్షణ సునాదము చేస్తే, ప్రార్థన కలిగి ఉంటే, ఇంకా విశ్వాస గృహముగా ఉంటే మనకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. మరి మనకు మేలు కలగాలంటే ఆయనతో మనం ఏం చేయాలా? సహవాసం చేయాలి. సహవాసం ఎట్లా చేయాలా? ప్రార్థనతో దేవునికి సహవాసం చేసిన వాళ్ళం అవుతాం. ప్రార్థనలో గడిపితే దేవునితో మనం గడిపిన వాళ్ళం అవుతాం. అందుకే ఇవి మనము కలిగిన వారుగా ఉండాలి. ఆయనతో నువ్వు సహవాసం చేసిన ఏదైనా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. 22వ అధ్యాయంలోనే 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకించే దేవుడు. ఒకవేళ ఇప్పుడు కూడా నీ ఇంట్లో వాక్యం అనే వెలుగు లేకపోతే, నీ హృదయంలో వాక్యం అనేటువంటి దీపము వెలగకపోతే, దేవా నా హృదయంలో నువ్వు ఉండు, నేను నీకు ఇష్టంగా బ్రతుకుతా అని దేవుని దగ్గర ఒప్పుకొని మన పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటే ఏమైతుంది? మన ఇంటిలో వాక్యం అనే వెలుగు వెలుగుతుంది. నీ హృదయంలో చీకటి పోయి ఏమొస్తుంది? వెలుగుతో నింపబడతాం. అందుకే వెలుగుకరంగా మన జీవితం ఉండాలి. ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. అందుకే ఇంకొకటి చివరి మాట, 5వదిగా, నీ ఇంట్లో నీలో దేవుడు ఉండాలి. ఎక్కడెక్కడ ఉండాలా? నీ ఇంట్లో ఉండాలా, నీలో ఉండాలి. జక్కయ్య నేను నీ ఇంట్లో ఉండాలి అని ఆహ్వానించినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు జక్కయ్య ఎట్లా ఆహ్వానించినాడు ఆయనని? వెంటనే జక్కయ్య అంగీకరించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఇంటిలోనికి పోయినాడో, జక్కయ్య హృదయంలోనికి ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. జక్కయ్య హృదయంలో ఉన్నటువంటి చీకటంతా తొలగించబడింది. అతని జ్ఞానోదయం కలిగింది. అతను చేసేది తప్పు అని తెలియబడింది. ఎవరిని చూసినాడు? మొట్టమొదటగా ఆ దారిలో వస్తున్నప్పుడు జక్కయ్యని చూసినాడు కదా. జక్కయ్య నువ్వు త్వరగా కిందికి దిగు. అంతమంది ఉన్నా కూడా దేవుని దృష్టి ఎవరి మీదకి పోయింది? జక్కయ్య మీదకి పోయింది. ఎందుకంటే జక్కయ్యకి ఒక విశ్వాసం కలిగింది. ఏ విశ్వాసం? నేను యేసుని చూడాలి. అతని విశ్వాసం సన్నగిల్లలేదు. ఎట్లన్నా కానీ అంతమంది ఉన్నదిలే వద్దు అని వెనక్కి పోలే. ఏం చేసినాడు? చెట్టెక్కి కూర్చున్నాడు.
అతనిలో ఆసక్తి కలిగింది. ముఖ్యంగా విశ్వాసం, నేను క్రీస్తును చూడాలి. ఆ విశ్వాసమే ఆయన ఇల్లును ఏం చేసింది? వెలుగుమయంగా మార్చింది. అందుకే జక్కయ్య తన హృదయంలో చేసినటువంటి ఆ తప్పుడు పనులన్నీ కూడా ఎవరి దగ్గర అయితే అక్రమంగా డబ్బు తీసుకున్నాడో దాన్ని 4 గంటలుగా తిరిగి ఎనికి చెల్లించినాడు. అతని హృదయంలో, అతని ఇంటిలో దేవుడికి స్థానం ఇచ్చినాడు కాబట్టి అతని ఇల్లు ఏమి మారింది? దీవెనకరంగా మారింది. ఇదిగో నీ ఇంటికి ఏం కలిగింది? రక్షణ. ఆ రక్షణ ఎవరి ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు దీవెనకరంగా మారుతుంది. నీ హృదయంలో, నా హృదయంలో కూడా దేవుడు ఉండాలి అంటే, మన ఇల్లు దీవెనకరంగా ఉండాలంటే ఇవి మనము మన హృదయంలో పెట్టుకోవాలి. అందుకే ఆయనను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సమయమందును అసమయమందును మనం ఆయనకి సమయాన్ని ఇవ్వాలి. అందుకే మొదట మనం చదువుతున్న చిన్న మాట, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది. సమయం దొరికిన కొలది అని ఉంది ఇక్కడ. సమయం అందరికీ ఉంటుంది. అందుకే మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చేయాలా? ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా దేవునికి మన మనవులు తెలియజేయాలి. అప్పుడే ఇంకా దేవునితో మన బంధము పెరుగుతుంది, దేవునితో సహవాసం పెరుగుతుంది. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, ఇంకా మేలు కలుగుతుంది, నీ హృదయము సంతోషంతో నిండుతుంది. ఇప్పుడు జక్కయ్య హృదయంలో సంతోషం వచ్చిందే లేదా? జక్కయ్య హృదయము భారమైన హృదయంగా ఉంది. ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా సంపాదించిన సంపాదనతో అతని జీవితం ముందు కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే క్రీస్తుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడో, తన హృదయంలోనికి చేర్చుకున్నాడో, జక్కయ్య హృదయం ఏమైంది? సంతోషంగా మారిపోయింది. కాబట్టి నీ హృదయము, మన హృదయము, మన ఇల్లు సంతోషంగా ఉండాలంటే క్రీస్తుని నిరంతరము మనము హృదయంలో పెట్టుకోవాలి, ధ్యానించుకోవాలి. మరణం వరకు మనము నమ్మకంగా కొనసాగాలి. అందుకే తాను నిల్చున్నానని తలంచుకుని ప్రతి వారు కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధంగా ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, దేవా నేను పడిపోకుండా నా జీవితాన్ని కాపాడు అని. ఎందుకంటే మానవులం కాబట్టి ఎప్పుడు పడిపోతామో తెలియదు. అందుకే పడిపోకుండా నేను విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి అని ప్రార్థన చేస్తే దేవుడు మన విశ్వాసాన్ని మెరుగుపరుస్తాడని. విశ్వాసం మెరుగుపడాలంటే వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో దేవునితో సహవాసం చేయాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.